కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంగణం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా ఏదైతే మా జగనన్న తన ఆశయ కళల సాధనతో ఈ అంబేద్కర్ గారి ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టి ఇంత అందంగా రూపకల్పన చేశారు. కేవలం ఇది జరిగినది ఒక 5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఏ రోజైనా ఇలా పెట్టాలని ఒక ఆలోచన చేశారా? ఏముంది ఆయనకి రాజకీయ అనుభవం, ఏముందని ఆయనకి అనుభవం అనేది? కానీ మా అన్న జగనన్న కేవలం 5 సంవత్సరాల్లోని ఇంత రాజ్యాంగమైన మన అంబేద్కర్ గారికి ఇలాంటి ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేయాలి, ఆయన ఏంటో ప్రజలకు తెలియాలి అని చెప్పి ఇటువంటి అందమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తే ఈ రోజు మీరే చూడండి ఎంత దుస్థితిలో ఉందో. ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ కూడా చూడండి ఎంత చండాలంగా అంటే అంత చండాలంగా ఉంది. ఒకప్పుడు ఏదైతే కళలు కానీ మా జగనన్న దీన్ని తీసుకొచ్చారో ఇప్పుడు ఆ జగనన్న కేవలం దీన్ని పెట్టారని ఒక అక్కసుతో కుట్రతో కేవలం ఒక కక్షతోనే ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. పర్యాటకులు అంటే సాధారణ జనం రావడానికే ఇక్కడ ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఇంకా పర్యాటకులు వస్తారంటే ఎవరు నమ్ముతారు? నమ్మలేం కదా. సాధారణ జనమైనా వచ్చి కూర్చోవాలంటే ఈ విధంగా ఉంది. అలాంటిది పర్యాటకులు అంటే ఏముంది, పక్క వాళ్ళకి మాకు తెలియదుగా, వీళ్ళు చేసే శుభ్రాలు ఏంటనేది తెలియదు కదా, మరి ఎలా తెలుస్తుంది? వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. దేని గురించి అండి? చిన్నపిల్లలు అడిగినా సరే ఎవరు బాబు దీన్ని ఇలా ఈ విధంగా ఈ దుస్థితికి తీసుకొచ్చారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళే అంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ గారికి కానీ ఎస్సీ ఎస్టీ అన్నా దళితులు అన్నా బీసీ మైనారిటీ సంఘాలంటే ఒక చిన్న చూపు. వాళ్ళు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక పదవిలో ఉండి అలాంటి మాట అనొచ్చా సార్? ఎస్సీలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారనే మాట రావచ్చా? ఏముందని ఆయనకి రాజకీయ లక్షణం? రాజకీయ నాయకుడు ఆ విధంగా మాట్లాడతారా? కులం చూడడం, మతం చూడడం, ఏమి చూడడం అనేది మా జగనన్న కాన్సెప్ట్ అయితే నాకు కులమే ఇంపార్టెంట్, ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్, నాకు అహమే ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారి. పేదవాళ్ళు అంటే సార్ జనంలోకి వస్తే ఎవరు నాయకుడో తెలుస్తుంది. మా జగనన్న సరదాగా ఏదైనా చూడడానికి ఒక వివాహానికి హాజరైతేనే కొన్ని లక్షల మంది వస్తున్నారు. అటువంటి నాయకుడిని ఆపడానికి అప్పట్లో ఏదో స్వాతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినట్లు ఇప్పుడు కంచెలు వేస్తున్నారు, రాత్రి కంచెలు లేపుతున్నారు. అవసరమా? ఆయన మీరే అంటున్నారు కదా మాకు ప్రజల మద్దతు ఉందని. మరి ఆయన ఏదైనా పర్యటనకి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇదేనా మీ ప్రజలు మీ తరపున ఉండేది? అదే మీరు వెళ్ళమనండి, చుట్టుపక్కల పరదాలు వేసుకొని వెళ్తారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే అన్నారు పరదాల్లో దాగుని వెళ్తున్నారు జగన్ గారు అని. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? దాగుని వెళ్తున్నారా లేదా ఒంగోని వెళ్తున్నారా పరదాల మధ్య? దానికి సమాధానం సార్ నెక్స్ట్ వచ్చే ఎలక్షనే కాదు, జగనన్న ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటారు. ఎందుకంటే అన్న అనే పిలుపు ఇక్కడ నుంచి రావాలి ఆప్యాయంగా. ఆ పిలుపు అనేది ఒక ఎస్సీ అనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆఖరికి ఓసీ వాళ్ళు కూడా జగనన్న. చిన్నపిల్లల బ్యాగ్ దగ్గర కానీ వాళ్ళు తినే ఫుడ్ లో కూడా క్వాలిటీ అనేది చూసి ఎంచి మరి దానికి 9,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన ఒక మహానుభావుడు జగనన్న. అలాంటి ఆయన లడ్డూలో కల్తీ చేశారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంత డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్య పెట్టడమే తప్ప ఈ దిక్కుమాలిన చేతగాని సన్నాసి దద్దమ్మ కూటమి ప్రభుత్వంకి ఇంకో ఉద్దేశమే లేదు.